ఎంఐఎం చేతిలో కారు స్టీరింగ్ అన్న అమిత్ షా, రాష్ట్రంలో బీజేపీదే అధికారమన్న కేంద్ర మంత్రి. సమస్యలు పరిష్కరించకుంటే ఓట్లు వేయం, నిర్మల్ జిల్లా ఎల్లంపల్లి గ్రామస్తుల తీర్మానం. సూర్యాపేటలో దామోదర్ రెడ్డి వర్సెస్ రమేష్ రెడ్డి, ఎమ్మెల్యే టికెట్ కోసం పోటాపోటీగా ప్రయత్నాలు. ఉమ్మడి ఆదిలాబాద్ లోని 3 సెగ్మెంట్లపై పార్టీల ఫోకస్, మహిళా ఓటర్లను ఆకర్షించే పనిలో నేతలు. నిజామాబాద్ ప్రాథమిక సహకార సంఘంలో అవినీతి, రైతులు కట్టిన డబ్బులు సిబ్బంది ఖాతాల్లో జమ. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ, కృష్ణా ట్రిబ్యునల్ మోదీ ఘనతే అన్నారు. గిరిజన యూనివర్సిటీకి 9 ఏళ్లుగా కేసీఆర్ సర్కార్ స్థలం ఇవ్వలేదన్నారు. మహిళల కోసం 33% రిజర్వేషన్ బిల్లు తీసుకువచ్చామన్నారు. మోదీ అన్ని వర్గాల కోసం పనిచేస్తుంటే కేసీఆర్ మాత్రం తన కుటుంబం కోసం మాత్రమే పనిచేస్తున్నారని విమర్శించారు. డిసెంబర్ 3న రాష్ట్రంలో బీజేపీ సర్కార్ ఏర్పడడం ఖాయమన్నారు అమిత్ షా. 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో తొలిసారి ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదన్నారు. ఈ 10 ఏళ్లలో కేటీఆర్ ని ఎలా సీఎం చేయాలని కేసీఆర్ ఆలోచించారని విమర్శించారు. ఆదివాసీలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. రైతుల ఆత్మహత్యల్లో, అత్యాచారాల్లో, అవినీతిలో తెలంగాణను నెంబర్ 1 చేశారన్నారు. కేసీఆర్ కార్ స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందన్నారు. ఎంఐఎం చెప్పినట్లే రాష్ట్రంలో పాలన జరుగుతుందని విమర్శించారు. దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదని, దళిత బంధు బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ నేతల కొత్త చొక్కాలు వేసుకుని వస్తారని విమర్శించారు. పేదల గురించి మాట్లాడడం తప్ప పేదలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు అమిత్ షా. ఆదివాసీల కోసం మోదీ సర్కార్ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిందని, యూపీఏ హయాంలో ఎంత ఖర్చు చేశారో రాహుల్ చెప్పాలన్నారు. आपके पास 2 विकल्प है. एक बार अपने बेटे बेटी की चिंता करने वाले केसीआर की सरकार और दूसरी ओर गरीब, पिछड़े, दलित और आदिवासी की चिंता करने वाले नरेंद्र मोदी जी की सरकार. मगर कभी भी कोई आदिवासी का बेटा या बेटी इस देश का राष्ट्रपति नहीं बना. मैं आपको बताना चाहता हूं, एक कांग्रेस वाले भी चुनाव आता है तब नए कपड़े पहनकर आ जाते हैं. अभी अभी राहुल बाबा यहां घूमना शुरू करे हैं. मैं राहुल बाबा को पूछना चाहता हूं, आपकी सरकार थी, यूपीए की सरकार थी, कांग्रेस पार्टी की सरकार थी. 2013-14 में आदिवासियों के कल्याण के लिए बजट कितना था आपको मालूम है? मैं बताता हूं, सुनिएगा ध्यान से. 2013-14 में आदिवासियों के कल्याण के लिए सिर्फ 24,000 करोड़ का बजट था. ये केसीआर ने जितने वादे किए थे एक भी वादा पूरा नहीं किया. यहां अस्पताल बनाना था, अभी आधा अधूरा पड़ा है. आदिवासियों के लिए ढेर सारे वादे किए थे, एक भी वादा पूरा नहीं किया. तेलंगाना में हमेशा एक खोखला प्रचार करते हैं. मैंने केसीआर को सुना है कि मैंने तेलंगाना को नंबर 1 बना दिया. हाँ भैया, सच बात है. केसीआर बाबू, आपने तेलंगाना को नंबर 1 बना दिया, मगर किस चीज में? रोजगारी में ना जी, घर में पानी पहुंचाने में ना जी, नौकरियां देने में ना जी, किसानों की आत्महत्या के बारे में तेलंगाना आज देश में नंबर 1 बन चुका है. मित्रों, नंबर ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు కీలకం కానున్నాయి. భారీ సంఖ్యలో ఉన్న మహిళలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి పార్టీలు. పనిలో పనిగా మైనారిటీ ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్లాన్ చేస్తున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, ముధోల్, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేయనున్నారు మహిళా ఓటర్లు. 3 సెగ్మెంట్లలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ముధోల్ అసెంబ్లీ పరిధిలో 50,042 మంది, నిర్మల్ అసెంబ్లీ సెగ్మెంట్లో 32,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఆదిలాబాద్ అసెంబ్లీ పరిధిలో 2,35,000 ఓటర్లలో 1,22,000 మంది మహిళలే ఉన్నారు. దీంతో మహిళను ఆకర్షించే పనిలో పడ్డాయి ప్రధాన పార్టీలు. ఈ 3 నియోజకవర్గాల్లో మైనారిటీల ఓట్లు కీలకం కానున్నాయి. గతంలో మైనారిటీలు కాంగ్రెస్ వైపు ఉండడంతో ఈ 3 స్థానాలు ఆ పార్టీ గెలుచుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ కు మైనారిటీలు మద్దతుగా నిలవడంతో ఈ స్థానాలను సొంతం చేసుకుంది. 2014లో నిర్మల్ అసెంబ్లీ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. మైనారిటీ ఓట్లతోనే ఆయన గెలిచినట్లు ప్రచారం జరిగింది. ఈసారి అన్ని పార్టీలు మైనారిటీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరంగా చూస్తే అప్పుడు సమగ్ర కుటుంబ సర్వేలో కూడా మహిళల ఓటర్లే అధికంగా ఉన్నారు. ఇప్పటికి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు ఒక 3 సీట్లు అసెంబ్లీ స్థానాలు కూడా ఈరోజు మహిళలకి దక్కే అవకాశం ఉంది. అది మహిళలకు దక్కిన గౌరవం. నిర్మల్, ముధోల్, ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానాల్లో మహిళా ఓటర్లే కీలకమంటున్నారు పార్టీల నేతలు. మహిళలను ఓటు బ్యాంకుగా చూడకుండా అన్ని రంగాల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు. మహిళా ఓటర్లని కేవలం ఓటర్లుగా కాదు, వాళ్లకు అవకాశాలు ఇస్తే మరి పురుషులతో సమానంగా, పురుషుల కంటే మంచి సమర్థంగా పనిచేయగలరనేది అనేక సందర్భాల్లో నిరూపించబడ్డది. కాబట్టి మరి ఈ కోణంలో కూడా పార్టీలు కూడా ఆలోచించి మహిళలకు ప్రాతినిధ్యం పెంచాల్సిందిగా మహిళా లీడర్లుగా మేము కోరుతున్నాం. ఓటర్లు కూడా సగభాగం ఉన్నారు. ఉదాహరణకు ఆదిలాబాద్కు వస్తే 2,35,000 ఓట్లలో 1,20,000 మహిళా ఓటర్లే ఉన్నారు. అదేవిధంగా నిర్మలైన, ముదోలైన ప్రతి నియోజకవర్గానికి వెళ్తే పురుషుల సగం కంటే ఎక్కువ కూడా మహిళా ఓటర్లు ఉన్నారన్నటువంటి విషయాన్ని ఈరోజు పార్టీలు గమనించాలి, ప్రజలు కూడా గమనించాలి. మహిళా, మైనారిటీ ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి పార్టీలు. నిర్మల్ జిల్లా కడెం మండలం గంగాపూర్ దగ్గర కడెం వాగుపై బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేశారు 3 గ్రామాల ప్రజలు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ గ్రామానికి రోడ్డు వేయడం లేదన్నారు. గంగాపూర్, కుర్రతండ, రామిగూడెం 3 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓటేస్తామన్నారు. లేదంటే ఎన్నికలు బహిష్కరిస్తామని ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను విధులకు హాజరు కాకుండా గేట్లకు తాళాలు వేసి నిరసన తెలిపారు. తరతరాల నుంచి మా రోడ్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కానీ, టీడీపీ హయాంలో కానీ, టీఆర్ఎస్ హయాంలో కానీ, బీజేపీ హయాంలో కానీ ఎన్ని కష్టాలు పడ్డా ఏం చేసినా మా ఊరు రోడ్డు రాతలు మారలే. అందుకని మాకు రోడ్డు శాంక్షన్ కూడా బ్రిడ్జ్ శాంక్షన్ కూడా అయింది. కొందరు రాజకీయ నాయకులు నాకు ఓటేస్తే నేను కుర్చీ కూకుంట పెట్టి నేను రోడ్ వేస్తా, ఇంకో నాయకుడు వచ్చి నాకు ఓటేయండి నేను నిలబడి ఓటేస్తా, ఇంకో నాయకురాలు వచ్చి పిల్ల పుట్టంగానే రోడ్ అవుతుందా అనే సామెతలు చెప్పుకుంటా మా ఊరిని మోసగిస్తూ మా ఊరు కోసం చేసే రోడ్డు ఏ ఒక్క మేము ఈసారి ఇప్పుడు ఎలక్షన్ కూడబడ్డది, అయినా మేము ముందే ధర్నా చేయాలా, అయినా మేము ఎలక్షన్ అధికారికి కానీ, తర్వాత ఎస్పీ కానీ, కలెక్టర్ కానీ మా బాధలు తెలపడానికి మేము ఎలక్షన్ బైకట్ చేయాలని మా ఊరోళ్ళందరూ నిర్ణయించుకుంటూ మేము బైకట్ చేస్తున్నాం. తార్ రోడ్ అని మొదలుపెట్టి చేయడం జరిగింది. అదే ఈరోజు అదే గతి అయింది తప్ప ప్రతి సంవత్సరం మళ్ళీ విలేజ్కి వెళ్ళి చందాలేసి మేము చేసుకోవాల్సి వస్తుంది. ప్రతి ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు, వాళ్ళకి బాధ అనిపించచ్చు. కానీ హైదరాబాద్ చుట్టే తిరుగుతున్నారు. మరి ధనం దాచబెట్టుకున్నారో మరి ఏం దాచబెట్టుకున్నారో తెలియదు. ఈడ తీగల మంత్రే కట్టినాం, హైదరాబాద్లో ఆడ తీగల మంత్రే కట్టినాం. అంటే ఈ మారుమూల ప్రాంతాల్లో అంతా ఓట్లు వేస్తలేమా? మేము మనుషులం కాదా? ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆ సెగ్మెంట్లో కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు 2 నేతలు. ఎవరికి వాళ్లు తమకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నేతల వర్గపోరుతో ఆందోళన చెందుతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ లో సీనియర్ నేత మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి
పటేల్ రమేష్ రెడ్డి మధ్య టికెట్ ఫైట్ కొనసాగుతోంది. ఇద్దరు నేతలు గ్రామాల్లో పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు రమేష్ రెడ్డి. దీంతో ఆయన టికెట్ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. సీనియర్ నేతనైన తనకే టికెట్ వస్తుందని దామోదర్ రెడ్డి చెప్తున్నారు. 2009 వరకు జనరల్ గా ఉన్న తుంగతుర్తి నుంచి వరుసగా గెలుపొందారు దామోదర్ రెడ్డి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో ఆ స్థానాన్ని వదిలి సూర్యాపేట నుంచి పోటీ చేశారు. 2009లో అక్కడ విజయం సాధించి మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన 2014-2018 ఎన్నికల్లో సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కేసీఆర్ ప్రభుత్వంలో రెండోసారి మంత్రిగా కొనసాగుతున్నారు జగదీష్ రెడ్డి. ఈసారి ఎలాగైనా టికెట్ దక్కించుకొని మళ్లీ సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ప్రయత్నిస్తున్నారు రామరెడ్డి దామోదర్ రెడ్డి. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం రమేష్ రెడ్డి ప్రయత్నం చేసినా రాలేదు. దీంతో ఈసారి ఎలాగైనా అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి, రమేష్ రెడ్డి రెండు వర్గాలుగా విడిపోయారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఉత్తమ్ పీసీసీ చీఫ్ గా ఉన్న టైంలో పలు కార్యక్రమాల్లో రామరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ మధ్య సూర్యాపేట జిల్లాలో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలోనూ మళ్లీ రిపీట్ అయ్యాయి. సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ మీటింగ్ నిర్వహించాలంటే ఎక్కడ కొట్లాట్లు అవుతాయోనని పార్టీ అధిష్టానం భయపడుతున్నట్లు సమాచారం. కొద్ది రోజులుగా దామోదర్ రెడ్డి అనారోగ్యంతో నియోజకవర్గంలో రమేష్ రెడ్డి దూకుడు పెంచారు. కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రకు మద్దతుగా సూర్యాపేట నియోజకవర్గంలో దాదాపు 1000 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేశారు. స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రజలతో దామోదర్ రెడ్డికి బలమైన సంబంధాలున్నాయంటున్నారు కొందరు స్థానిక కాంగ్రెస్ నేతలు. ఆయనకు ఈసారి టికెట్ ఇస్తే విజయం ఖాయమంటున్నారు. ఇదే టైంలో పటేల్ రమేష్ రెడ్డి పోటీ చేస్తే జగదీష్ రెడ్డి చేతిలో ఓడిపోతారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కమెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. నేతల పంచాయతీతో బీఆర్ఎస్ అభ్యర్థికి మేలు జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రచారానికి వెళ్లాలంటే భయపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. పథకాలు, స్థానిక సమస్యలపై నిలదీస్తున్న జనానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలని ఆందోళన చెందుతున్నారు. గతంలో బీఆర్ఎస్ నేతలు మీటింగ్లు, అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తున్నారంటే అక్కడి విపక్ష పార్టీ నేతల్లో గుబులు పెరిగేది. ఎలాంటి విమర్శలు చేస్తారో, వాటికి ఎలా బదులు చెప్పాలో అనే భయం ఉండేది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రజల్లోకి వెళ్లాలంటే అధికార పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ ఎవరు ఎలా నిలదీస్తారో తెలియక సతమతమవుతున్నారు. చుట్టూ పోలీసులు ఉంటే తప్ప కాలు బయట పెట్టడం లేదు ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలకు కొత్త భయం పట్టుకుంది. ప్రభుత్వ పథకాలు ప్రజల్లో తమకు మంచి పేరును తెస్తాయనుకున్న నేతలకు ఇప్పుడు ఆ పథకాల పేరుతో నిలదీత ఎక్కువైంది. దళిత బంధు, గృహలక్ష్మి, ఆసరా పెన్షన్లు, బీసీ సాయం సహా పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ పథకాలు ఎప్పుడు ఇస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నా జనం వినడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నేతలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పెద్ద సమస్యగా మారాయి. నిర్మించిన ఇల్లు 100ల్లో ఉంటే దరఖాస్తులు 1000ల్లో ఉన్నాయి. దీంతో ఇండ్ల కేటాయింపు సవాల్గా మారింది. ఇల్లు రాని వారికి గృహలక్ష్మి స్కీమ్ మంజూరు చేస్తామని బుజ్జగిస్తున్నా లబ్ధిదారులు వినడం లేదు. సొంతింటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే 3 లక్షలు ఏం సరిపోతాయని ప్రశ్నిస్తున్నారు. ఇచ్చే 3 లక్షలు 3 విడతలుగా ఇవ్వడం ఏంటని నేతలను నిలదీస్తున్నారు. ఈ మధ్య ఇల్లు అడిగిన మహిళపై మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు నోరు పారేసుకోవడం చర్చనీయాంశమైంది. చెప్పాలి చట్టిపాలెం మహిళా మనందరికీ క్షమాపణలు. భాస్కర్ రావు చెప్పాలి, మహిళా సమాజానికి క్షమాపణలు చెప్పాలి. వనం విజయ్
దళిత బంధు, బీసీ బంధు పథకాల విషయంలో ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు జనం. చెక్కులు ఎప్పుడు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు ఎమ్మెల్యేలు. ఆసరా పెన్షన్లు, రేషన్ కార్డుల అప్లికేషన్లు పెండింగ్ లో పెట్టడం పైన నిరసనలు ఎదురవుతున్నాయి. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డితో పాటు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు జనం నుంచి నిరసన ఎదురైంది. గతంలో స్కీమ్స్ పెండింగ్ లో ఉంటే త్వరగా ఇవ్వాలని విజ్ఞప్తి చేసేవారు జనం. ఇప్పుడు తీవ్ర స్వరంతో నిలదీస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళిత బంధు, బీసీ బంధు పథకాలు మీ పార్టీ కార్యకర్తలకే ఇస్తారా అంటూ నేతలను ప్రశ్నిస్తున్నారు మహిళలు. ఒకరు నిలదీస్తూ ఉంటే మరికొంతమంది సెల్ ఫోన్లలో వీడియో రికార్డ్ చేస్తున్నారు. దీంతో ఎలా స్పందించాలో నేతలకు అర్థం కాలేదు. సీరియస్ అయితే వీడియో వైరల్ చేస్తారు. అందుకే మౌనంగా ఉండాల్సి వస్తోందంటున్నారు నాయకులు. పథకాలపై లిస్టు చూపిస్తూ అందులో తమ పేరు ఎందుకు లేదని నేతలను ప్రశ్నిస్తున్నారు జనం. ప్రజల ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేలకు అధికార పార్టీ పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది. గాంధీభవన్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ ముగిసింది. ప్రస్తుతం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కొనసాగుతున్నాయి కాబట్టి దయచేసి నిర్ణయాలు మీరు ప్రకటించకండి. నిర్ణయం తీసుకున్న ఎంబడే మొట్టమొదట మీకు మేము సిఎల్పి గారు, నేను, ముఖ్యమైన కీలకమైన నాయకులందరము మీడియా మిత్రులకే మొదట చెప్తాం, అభ్యర్థుల కంటే, పొత్తు పెట్టుకోవాల్సుకున్న రాజకీయ పార్టీల కంటే. ఇక రెండవది, పార్టీలో చిన్న చిన్న విషయాలు కానీ, అపోహలు కానీ, లేదా ఇద్దరు సమర్థులు ఉన్నప్పుడు కొన్ని అంశాల ప్రాతిపదికన అభ్యర్థుల నిర్ణయం చేస్తాం. మిగతా వాళ్ళకి అన్యాయం చేయాలన్న ఆలోచన కానీ, ఉద్దేశం కానీ పార్టీకి ఉండదు. మొదటి నుంచే పార్టీకి సేవలు అందించిన వాళ్లకు సముచితమైన స్థానం కల్పించి అన్ని రకాలుగా వాళ్ళ గౌరవాన్ని కాపాడి వాళ్ళకి సరైన హోదా ఇవ్వాలన్న ఆలోచననే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీనికి సంబంధించి సీట్ల విషయంలో సమర్థులైన నాయకత్వం ఎక్కువ ఉన్న దగ్గర వాళ్ళతో సంప్రదించి వివిధ హోదాలలో ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు మాత్రమే కేటాయిస్తున్నాం. ఇంకా ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఎంపీ టికెట్లు ఉన్నాయి, ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్ల పదవులు ఉన్నాయి, జిల్లా పరిషత్ల పదవులు, జిల్లా పరిషత్ చైర్మన్ల పదవులు ఉన్నాయి, వివిధ పదవులు ఉన్నాయి. ఆయా నాయకుల యొక్క సమర్థత, స్థానిక పరిస్థితులకు అనుకూలంగా ఆ నిర్ణయాలన్నీ తీసుకుంటాం. ఆ సంప్రదింపుల కోసం ఏఐసిసి ఒక కమిటీ నియమించింది. ఆ కమిటీలో ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే గారు ఉంటారు, మా దీపాదాస్ మున్సీ గారు తెలంగాణ అబ్జర్వర్ గారు ఉంటారు, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ అబ్జర్వర్ గారు ఉంటారు, తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్దలు జానారెడ్డి గారు ఉంటారు. ఈ నలుగురిని ఏఐసిసి నియమించింది. తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాసనసభ నియోజకవర్గాలలో జిల్లా స్థాయిలో పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వాళ్ళు, నియోజకవర్గ స్థాయిలో అహర్నిశలు కృషి చేసిన వాళ్ళు, రాష్ట్ర స్థాయిలో పనిచేసిన వాళ్ళను, జాతీయ స్థాయిలో కీలక భూమిక పోషించిన వాళ్ళందరికీ కూడా ఏ రకంగా సమన్వయంతో వాళ్ళ హోదాలు, గౌరవాన్ని తగ్గకుండా నిర్ణయాలు తీసుకోవడానికి, ఏఐసిసికి సూచనలు ఇవ్వడానికి, వీళ్ళందరినీ సమన్వయం చేయడానికి కేసీ వేణుగోపాల్ గారు కమిటీని నియమించారు. ఎవరికైనా నియోజకవర్గాల వారిగా, జిల్లాల వారిగా, రాష్ట్ర స్థాయిలో ఉండే నాయకులకు ఎలాంటి ఆలోచనలు వచ్చినా ఆలోచనలు పంచుకోవడానికి, ఆందోళన చేయడానికంటే ఆలోచనలు పంచుకోవడం ద్వారా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే గారు, దీపాదాస్ మున్సీ గారు, మీనాక్షి నటరాజన్ గారు, జానారెడ్డి గారు మీకు అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. 24/7 మీతో చర్చించడానికి, మీకు ఏవైనా మీడియా వాళ్ళు కల్పించిన అపోహలు కానీ, గందరగోళాన్ని కానీ తొలగించడానికి నాయకత్వం మీకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుంది. ఆ నిర్ణయం కూడా ఈరోజు పిఎస్సిలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఎన్నికలు అనగానే అధికారుల పాత్ర అత్యంత కీలకం.
గత కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం ఐఏఎస్లు ఐపీఎస్లు అంతకంటే దిగువ స్థాయిలో ఉండే అధికారులు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కంటే కూడా ఇంకా ఎక్కువగా టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తుండ్రు. అలాంటి అధికారులందరినీ కూడా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి వివరాలను సేకరించి వాళ్ళ మీద కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్రంలో ఉండే సీఈఓ గారికి, వివిధ శాఖలకు ఫిర్యాదులు చేయాలన్న చర్చ కూడా జరిగింది. ఉదాహరణ, రాష్ట్ర డీజీపీ గారు ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి సంబంధించిన అధికారి, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు చాలా సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తుండు. టాస్క్ ఫోర్స్లో రిటైర్ ఎప్పుడో అయిపోయిన అధికారులను తీసుకొచ్చి పెట్టిండ్రు. ఎస్ఐబిలో ప్రభాకర్ రావు అనే అధికారి కేసీఆర్ బంధువు ఉన్నాడు. ఇట్లా వివిధ హోదాలల్లో వాళ్ళ బంధువులను, రిటైర్ అయిపోయిన వాళ్ళను, లేకపోతే పూర్తిగా వాళ్ళ పార్టీకి కొమ్ము కాసే ఐపీఎస్ అధికారులను, అంటే డీజీపీ నుంచి డిఎస్పీ వరకు ఈ పరిధిలలో ఉండే కొన్ని దగ్గరలో సిఐలు కూడా అతిగా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. వాళ్ళందరి వివరాలను సేకరించి వాళ్ళతో పాటు ఐఏఎస్లు, ఉదాహరణ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు గారు ఉన్నారు. నాకు తెలిసి తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఆయనే ఉన్నాడు. ఎన్నికల షెడ్యూల్ డిక్లేర్ అయిన తర్వాత ఎలక్షన్ నిబంధనలు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నిబంధనలు ఉంటాయి. అంటే నిధుల విడుదల కానీ నిధుల కేటాయింపులు కానీ దీని మీద నిబంధనలు ఉన్నాయి. లేదా కాంట్రాక్టర్ల బిల్లుల కేటాయింపులో కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. అన్నిటిని ఉల్లంఘించి ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారుల నుంచి మంత్రుల వరకు నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా రాజకీయ ప్రయోజనాల కోసం నిధులను విడుదల చేస్తుండ్రు. పోయినసారి ఎన్నికల్లో ఓటు వేస్తుంటే లైన్లో నించున్న వాళ్ళకి రైతు బంధు పైసలు పడ్డాయి ఖాతాల అని వాళ్ళ ఫోన్లకు ఎస్ఎంఎస్ వచ్చింది. ఇట్లా రకరకాల సంక్షేమ పథకాలకు సంబంధించి పెన్షన్ లాంటివి తప్ప మిగతా ఏవి కూడా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత పోలింగ్ అయ్యే వరకు నియంత్రణ పాటించాలి. ఇంతకంటే ముందే వాటి అన్నిటిని వేసేది ఉండే. లేదంటే 30 రోజులు వాయిదా పెట్టి పోలింగ్ అయిన తెల్లారి నుంచి ఈ నిధులను విడుదల చేయాలి. ఇట్లా నిబంధనలు ఉల్లంఘించి టీఆర్ఎస్కు రాజకీయ ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్న అధికారులను, ఐఏఎస్లను అందరినీ, ఐఏఎస్ల నుంచి మొదలు పెడితే ఎంఆర్ఓలు, ఎంపీడీఓల వరకు. ఎందుకంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు, నిన్న ఎంబడే బీసీ బంధు, దళిత బంధు, లేకపోతే గృహలక్ష్మి పథకాలు ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ అయినాక హడావిడిగా వాళ్ళ కలెక్టర్ గారు పిలిపించేసి లిస్టు తయారు చేయండి, అప్లోడ్ చేయండి, బెనిఫిషియర్స్ లిస్టు ఫైనల్ చేయండి, వాళ్ళందరికీ లెటర్లు ఇవ్వండి, తద్వారా గ్రామాలలో మన రాజకీయ ఆధిపత్యాన్ని సాధించవచ్చు అని నిన్న రాత్రి వరకు అదే పని మీద కూర్చున్నారంట. సేమ్ గద్వాల్, సేమ్ అన్ని జిల్లాలలో, అది కలెక్టర్లు కావచ్చు, ఎస్పీ కావచ్చు. గతంలో మీరు సూర్యాపేట ఎస్పీని చూసారు. ఆ మంత్రి బాహుబలి, టీఆర్ఎస్ అసలు అద్భుతం. అట్లాంటి అధికారులు ఇప్పుడు ఆన్నే కొనసాగుతారు. మూడోది, మా వెంకటరెడ్డి గారు కొన్ని విషయాలు తెచ్చారు. నల్గొండ కలెక్టర్ను తీసుకొచ్చి భువనగిరికి వేసారు. ఇప్పుడు ఉదాహరణ మునుగోడులో కొన్ని మండలాలు నల్గొండలోనే, కొన్ని మండలాలు భువనగిరిలో ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నిక నిబంధనలు, నియమాలు. సికింద్రాబాద్ లో జరుగుతున్న మేధావుల సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. और 10 साल के बाद 2013 में इस देश की स्थिति क्या थी? 2013 में इस देश की स्थिति, पूरे देश के अंदर एक अविश्वास फैला था कि भारत का कल क्या होगा। 12 लाख करोड़ के घपले, घोटाले, भ्रष्टाचार एक के बाद एक के बाद एक के बाद एक कांग्रेस शासन के, कहीं हाई कोर्ट के द्वारा, कहीं सुप्रीम कोर्ट के द्वारा, कभी विजिलेंस कमीशन के द्वारा बाहर आ रहे थे और एक भारी अविश्वास का माहौल बन गया था कि हमारी सिस्टम पूरी कोलैप्स हो गई है क्या? देश की सुरक्षा का कोई ठोर ठिकाना नहीं। दिल्ली की, देश की राजधानी दिल्ली में भी महिलाएं सुरक्षित नहीं थी। आंतरिक सुरक्षा पूरी तरह चरमराई हुई। आए दिन पाकिस्तान के आतंकवादी देश के अंदर घुसकर बम धमाका करते थे, जवानों के सर काट कर ले जाते थे। दिल्ली की सरकार में मौनी बाबा मनमोहन सिंह ऊप नहीं कर सकते थे, कोई पत्ता नहीं। विदेशों के अंदर
देश की साख नीचे 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 जा रही। युवा आक्रोश से भरा था, महिलाएं असुरक्षित थी, उद्योगपति अपनी नीचे जा रहे हैं। युवा आक्रोश से भरा था, महिलाएं असुरक्षित थी, उद्योग अपने उस वक्त के गुजरात के मुख्यमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में हम चुनाव लड़ेंगे और लोकसभा का चुनाव मोदी जी के नेतृत्व में लड़ा जाएगा। और 2014 में इस देश की जनता ने एक बहुत बड़ा फैसला किया। 30 साल के बाद अस्थिरता का माहौल खत्म कर किसी एक पार्टी को पूर्ण बहुमत दिया और मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी की एनडीए की सरकार। और मित्रों, इस घटना को 9 साल हो गए। 9 साल के बाद अब देश की स्थिति क्या है? जो देश घपले, घोटाले, करप्शन से आशंकित था, आज 9 साल में हमारे विरोधी भी नरेंद्र मोदी जी पर भ्रष्टाचार का एक भी आरोप न लगा पाए। इस प्रकार से भारत सरकार चलाने का काम है। आंतरिक सुरक्षा आजादी के बाद कभी भी इतनी मजबूत नहीं थी, इतनी आंतरिक सुरक्षा भारत की मजबूत है। 9 साल के अंदर पुरानी आदत पड़ी थी कांग्रेस शासन की, पाकिस्तान को अंदर घुसकर बड़े बड़े धमाके करने की। उरी और पुलवामा में 2 कांड किए, दोनों कांड में सर्जिकल स्ट्राइक और एयर स्ट्राइक कर पाकिस्तान को ऐसा मुंह तोड़ जवाब दिया कि आज वो सारे अपनी जगह पे ठिकाने। जो दुनिया में कभी भारत के प्रधानमंत्री जाए तो उस देश के राष्ट्राध्यक्ष के कैलेंडर में उसका उचित स्थान नहीं होता था, विदेशों में वो भारत का सम्मान G20 के वक्त हमने देखा था। राष्ट्रपिता महात्मा गांधी की समाधि पर देश के 20 से ज्यादा देशों के राष्ट्राध्यक्ष एक साथ सम्मान देते थे। उस वक्त हर भारतीय का छाती गदगद हो गया। दुनिया में कोई भी समस्या हो, चाहे ग्लोबल वार्मिंग हो, चाहे पर्यावरण का मसला हो, चाहे सोलर अलायंस बनाना हो, चाहे ग्रीन एनर्जी की बात करनी हो, चाहे टेररिज्म के खिलाफ एक साझा लड़ाई लड़नी हो, हर जगह पे भारत के प्रधानमंत्री क्या बोलते हैं इसकी दुनिया राह देखती है। और भारत के प्रधानमंत्री जो बोलते हैं उस रास्ते पर दुनिया के काफी देश आज चलने के लिए तैयार है। देश का अर्थतंत्र पॉलिसी पैरालिसिस के कारण चरमराया हुआ था। अटल जी इस देश के अर्थतंत्र को 11वें स्थान पर छोड़कर गए थे। 10 साल तक अर्थशास्त्री मनमोहन सिंह जी ने शासन किया। उन्होंने एक बहुत बड़ा उपकार किया कि देश के अर्थतंत्र को 11वें नंबर से 10वें नंबर पर नहीं लाने दिया, 11 नंबर संभाल कर रखा। नरेंद्र मोदी जी प्रधानमंत्री बने और प्रधानमंत्री बनने के बाद 9 साल के अंदर इस देश का अर्थतंत्र 11वें नंबर से 5वें नंबर पर पहुंचा है। और मुझे पूरा भरोसा कि 3 साल के अंदर दूसरी दुनिया की तीसरी बड़ी अर्थव्यवस्था भारत बनेगा, इसमें किसी को। भारत की विदेश नीति अस्पष्टताओं से भरी हुई थी। विदेश नीति और सुरक्षा नीति के बीच में कंफ्यूजन चलता था। मोदी जी ने भारत की विदेश नीति को स्पष्ट कर दिया, हम दुनिया भर के साथ सबसे अच्छे रिश्ते चाहते हैं, मगर भारत की सीमाओं की सुरक्षा हमारी प्राथमिकता है।
भारत की रक्षा हमारी प्राथमिकता है और इसके कारण एक स्पष्ट विदेश नीति के साथ हम आगे बढ़ेंगे। इंडस्ट्रियल डेवलपमेंट, सटीक नीति निर्धारण के कारण आने वाले 25 साल तक जो क्षेत्र दुनिया के अर्थतंत्र की दिशा तय करने वाले हैं, चाहे वो सोलर एनर्जी की बात हो, इलेक्ट्रिक व्हीकल की बात हो, ग्रीन हाइड्रोजन के प्रोडक्शन की बात हो, ड्रोन टेक्नोलॉजी हो, अंतरिक्ष के अंदर हमारी प्राथमिकता है और इसके कारण एक स्पष्ट विदेश नीति के साथ हम आगे बढ़े हैं। इंडस्ट्रियल डेवलपमेंट, सटीक नीति निर्धारण के कारण आने वाले 25 साल तक जो क्षेत्र दुनिया के अर्थतंत्र की दिशा तय करने वाले हैं, चाहे वो सोलर एनर्जी की बात हो, इलेक्ट्रिक व्हीकल की बात हो, ग्रीन हाइड्रोजन के प्रोडक्शन की बात हो, ड्रोन टेक्नोलॉजी हो, अंतरिक्ष के अंदर अंतरिक्ष के विज्ञान का उपयोग कर अर्थतंत्र को गति देने की बात हो, हर क्षेत्र के अंदर भारत ने आज पायोनियर स्टेटस प्राप्त कर लिया है और इस लिंब पर, इस नींव पर आने वाले 25 साल में हम दुनिया का प्रमुख अर्थतंत्र बनने जा रहे हैं। इतने स्टार्टअप और इतने यूनिकॉर्न स्टार्टअप दुनिया कल्पना नहीं कर सकती थी। भारत 9 साल के अंदर इतने यूनिकॉर्न स्टार्टअप प्राप्त कर सकता है क्या? आज भारत के युवाओं को विश्व के युवाओं के साथ स्पर्धा करने के लिए एक मजबूत मंच, एक मजबूत प्लेटफॉर्म देने का काम नरेंद्र मोदी जी ने किया है, हमारे प्रधानमंत्री जी ने किया है। ये 9 साल के अंदर देश की परिस्थिति के अंदर आमूलचूल परिवर्तन हुआ। क्यों हुआ? क्योंकि एक प्रामाणिक नेतृत्व, एक विजनरी नेतृत्व, एक मेहनती नेतृत्व और एक जनता के साथ जुड़ा हुआ संवेदनशील नेतृत्व नरेंद्र मोदी जी ने इस देश का नेतृत्व किया। और भारतीय जनता पार्टी सिद्धांतों के आधार पर चलने वाली पार्टी। मैं आज इस खुले मन से निसंकोच कह सकता हूं, चंद्रशेखर राव कल अपनी पार्टी के सिद्धांतों की घोषणा करे अगर कोई है तो। किस पॉलिसी पर ये पार्टियां चलती हैं? कोई पॉलिसी नहीं है। कविता को जेल जाने से बचाना और केटीआर को मुख्यमंत्री बनाना, इसके अलावा कोई लक्ष्य नहीं है पार्टी। ये परिवारवादी पार्टियां लोकतंत्र का भला नहीं कर सकती। लोकतांत्रिक पार्टियों का चोला पहनकर अपने परिवार की राजनीति आगे कर रहे हैं। जिस पार्टियों में अंदर उनके संगठन में ही लोकतंत्र नहीं है, वो पार्टी लोकतंत्र के प्लेटफॉर्म का उपयोग जनता के कल्याण के लिए नहीं कर सकती, वो अपने परिवार के कल्याण के लिए कर सकती है। और मित्रों, इसीलिए मैं तेलंगाना की जनता को आज निवेदन करने आया हूं। यहां डॉक्टर बैठे, इंजीनियर बैठे, चार्टर्ड अकाउंटेंट, कॉस्ट अकाउंटेंट, अलग अलग समाज के लोग, रिटायर्ड ब्यूरोक्रेट्स, बहुत सारे लोग बैठे। आप लोगों ने तय करना है कि तेलंगाना को किस दिशा में जा। आप लोगों ने तय करना है कि तेलंगाना का भविष्य किस पार्टी के हाथ में। जिस गाड़ी का स्टीयरिंग मजलिस के हाथ में हो, वो तेलंगाना को सही रास्ते पर नहीं ले जा सकती। जिस गाड़ी का स्टीयरिंग राष्ट्रवादी ताकतों के हाथ में हो, वो ही तेलंगाना को सही रास्ते पर ले जा सकती। अभी अभी आजादी के 75 साल समाप्त हुए। आजादी का अमृत महोत्सव मोदी जी ने बड़े धाम-धूम से कोरोना हारने के बावजूद मनाया। अमृत महोत्सव मनाने के बाद उन्होंने देश की जनता का आह्वान किया है
कि आने वाले 25 साल 2023 से 2047 तक के 25 साल ये आजादी का अमृत काल है। ఇవి తెలంగాణ అప్డేట్. స్టే ట్యూన్డ్.